ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. యావత్ ఆంధ్రప్రదేశ్ కళ్ళన్నీ ఈ రోజు జరగబోయే ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు ఇంత చర్చ, ఎందుకు ఈ కళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వైపే అంటే ఖచ్చితంగా ఈ రోజుకి చాలా 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 ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రారంభమవుతున్న అసెంబ్లీకి సంబంధించి కొన్ని విషయాలు మనం వెనక్క వెళ్ళి మాట్లాడుకోవాలి. ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఈ రోజు ఇంత ప్రత్యేకం కాబోతోంది అన్నప్పుడు నిజంగా ఒకే ఒక్క శపథం యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఎక్కడైతే పరాభవం జరిగిందో, ఎక్కడ అవహేళన జరిగిందో, ఎక్కడ ఏడిపించారు, ఎక్కడ శాపనార్థాలు పెట్టారు, ఎక్కడ తన సతీమణిని ఘోరంగా అవమానించి కన్నీళ్లతో నిష్క్రమించేలా చేశారు, ఆ ఒకే ఒక్క శపథం 2021 నవంబర్ 11న జరిగింది. మరి ఆ శపథం యావత్ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేసిన శపథం ఒక్కసారి మనం చూసి చర్చ ప్రారంభిద్దాం. ప్లీజ్ ప్లే. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. చూశారు కదా. సో 2021 నవంబర్ 19న నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా అంటూ చేసిన శపథాన్ని సగర్వంగా, చాలా గర్వంతో జై జై ధ్వానాలు, హర్షధ్వానాల మధ్య ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి చాలా చాలా ప్రత్యేకత ఉంది. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, గతంలో ఆ రోజు 151 వర్సెస్ 23 మొత్తం అసెంబ్లీలో ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు ఎక్కడ చూసినా కూడా నీలి దళంతో ప్రతి సీటు వైసీపీతో నిండిపోయింది. 23 మంది టీడీపీ సభ్యులతో ఒక మూలన అలా కూర్చున్నారు. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. మాట్లాడేందుకు అవకాశం లేదు. నచ్చినట్టు చేసుకున్నారు. అవసరమైతే సస్పెండ్ చేశారు. మైక్ ఇచ్చిన పరిస్థితి లేదు. అసలు అయినా కూడా నిజంగా ఆ పోరాట స్ఫూర్తితో ఎక్కడా కూడా వెన్ను చూపకుండా ఈరోజు 164 మందితో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎక్కడ 151 వర్సెస్ 11, 164 వర్సెస్ 151 వర్సెస్ 23, 164 వర్సెస్ 23. అంటే 11 సీట్లు వస్తే 23లో సగం కూడా ఈసారి జగన్కి రాలేదు. నిజంగా మొత్తం ఈసారి అసెంబ్లీలో ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు చూస్తే కూడా మొత్తం కూటమి దళంతో పసుపు మయంగా మొత్తం నిండిపోయింది. నిజంగా ఇది కూడా చాలా చాలా ప్రత్యేకత. ఇదే కాకుండా గత 5 ఏళ్లలో కూడా ఎక్కడా ప్రజా సమస్యలు మాట్లాడింది లేదు. కేవలం సభ పెట్టింది, అసెంబ్లీ నిర్వహిస్తోంది చంద్రబాబును తిట్టడానికేనా, చంద్రబాబుని శాపనార్థాలు పెట్టడానికేనా, బూతులు మాట్లాడడానికేనా అని అందరూ అనుకున్నారు. ఇది కౌరవ సభ, నేను మళ్ళీ దీన్ని గౌరవ సభగా మార్చాకే వస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పారు. నిజంగా మరి ఈ గౌరవ సభలోకి ఈరోజు అడుగు పెడుతున్న వేళ నిజంగా అందరి కళ్ళు, యావత్ ఆంధ్రప్రదేశ్ కళ్ళన్నీ కూడా అసెంబ్లీ వైపే ఉన్నాయి. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము, ఎలా వస్తావో చూస్తాం, నిన్ను ఎలా అడుగు పెట్టనిస్తామో చూస్తాం, నువ్వు తాకితే కదా అంటూ నోటిదూల బ్యాచ్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశారు. చాలా హీనంగా మాట్లాడారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వ్యక్తిగత విషయాలలో రభస చేశారు. కానీ వాళ్ళందరికీ కూడా 100% స్ట్రైక్ రేట్తో మొత్తం 21 మంది సభ్యులతో గేట్లన్నీ బార్లాగా తీసుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఇన్ని రకాల హైలైట్స్, ఇన్ని రకాల అంశాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి ఆ రోజు విజయ గర్వంతో చిద్విలాసంగా తన సభ్యులు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా చిద్విలాసంగా, ఎటకారంగా అసలు ఇది ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోయి దాదాపుగా ఫ్రంట్ సీట్లో సభానాయకుడిగా స్పీకర్కి ఎదురుగుండా సీట్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 11 సీట్లతో ఎక్కడ కూర్చోబోతున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి ఆయనకి మరి ఎక్కడో వెనకాల ఇవ్వచ్చు అని చర్చ జరుగుతుంది. మరి ఎప్పుడూ కూడా ఫ్రంట్ రోలో మరి 5 ఏళ్ల పాటు చిద్విలాసంగా
వెలుగుబెట్టిన ఆయన మరి వెనకాల ప్రజల్లో కనిపిస్తారా? మైక్ అందుకున్న అధ్యక్ష అంటూ సమస్యలు మాట్లాడతారా? మరి టీడీపీ ఆ రోజు 23 మంది సభ్యులతో వీరోచితంగా పోరాడింది. మరి అటువంటి పోరాట స్ఫూర్తిని పటిమని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూపిస్తారా? లేదా అస్త సన్యాసం చేసి వెళ్ళిపోతారా? అసలు ఆ రోజు సెషన్ స్టార్ట్ అయ్యాక ఆయన వస్తారా? ఈరోజు కూడా వస్తారా? ప్రొటెం స్పీకర్ ముందే ఆయన మరి ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా రేపు స్పీకర్ ఛాంబర్లో కామ్గా చేసి వెళ్ళిపోతారా? ఇదొక అంశం. మొత్తంగా ఈరోజు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు చాలా చాలా ప్రత్యేకత ఉంది. సో అందరి కళ్ళు అట్టే ఉన్నాయి. మరి గౌరవ సభగా ఎంట్రీ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎటువంటి స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు? మరి ఈ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి? జగన్ ఎక్కడ కూర్చుంటారు, మాట్లాడతారా? ఇట్స్ టైమ్ ఫర్ అసెంబ్లీ. అన్ని అంశాలు చర్చిద్దాం.